మటర్ పూల్ మకానీ మసాలా. వావ్, సో మంచి కాంబినేషన్ అనమాట రెండు. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. యా, ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పర్ఫెక్ట్. బట్ ఆనియన్స్ కనిపించట్లేదు, ఆనియన్స్ లేకుండా అనమాట. యా, ఆనియన్స్ లేకుండా. ఓకే, సో కాస్త డిఫరెంట్గా, ఎందుకంటే మనం ప్రతి ఒక్క మసాలా కర్రీస్లో వేటికైనా కర్రీస్ అంటే ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అవి లేకుండా అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అండ్ డిఫరెంట్ అంటే దానికి సబ్స్టిట్యూట్గా చాలానే తీసుకొచ్చేసావు, క్రీమ్ అని, బటర్ అని అన్నీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం ఫ్యూల్ మకాన్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. బటర్తో రోస్ట్ చేస్తున్నాం. సో ఇది వేగన్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. అవును. ఓకే, సో ఇవాళ ఇంట్రోలో ఎందుకో వేగన్స్ అని గుర్తొచ్చింది, పాపం వాళ్ళకి ఏం చెయ్యమా అని. బట్ ఇవాళ మంచిగా అన్ని అవే వాళ్ళు స్పెషల్ చేస్తున్నాం. ఎస్, అంటే ఎందుకు అంటే ఇప్పుడు పాలు అనేది మనం తీసుకోకూడదు అన్న వేగన్స్ది. ఏది బెటర్ అంట, వేగన్సా, వెజిటేరియన్సా, ఆల్ మిక్సా? సో వెజిటేరియన్స్ డైట్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వేగన్స్ వచ్చేసి వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోరు, అండ్ రూట్ వెజిటేబుల్స్ కూడా తీసుకోరు వాళ్ళు. సో అలా తీసుకోకపోవడం వల్ల ఏంటి అంటే చాలా డెఫిషియన్సీస్ వస్తాయి వాళ్ళకి. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు చాలా న్యూట్రిషన్ ఉంటుంది, చాలా డెఫిషియన్సీస్ వస్తాయి. డెఫిషియన్సీస్తోనే డిసార్డర్స్ కూడా లీడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో వెజిటేరియన్స్ అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. సో మనం అవి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం నార్మల్ ప్రాసెస్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, సో నెక్స్ట్ ఏం వేస్తాం? అందులోనే కొంచెం బటర్ కూడా వేద్దాం. సో కొంతమంది ఓన్లీ బటర్ ఆ ఫ్లేవర్ కూడా నచ్చదు, కొద్దిగా మిక్స్ చేస్తున్నాం. అవును. ఓకే, జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేద్దాం. ఆ తర్వాత మటర్ కూడా. సో యూజువల్గా మనము ఇంగువ అనేది ఎక్కువ యూజ్ చేస్తే బెటర్ అంటే ఎవ్రీ రెసిపీలో కొద్దిగా చిటికెడు వేయడం బెటరా? అవును, ముఖ్యంగా మనము మసాలాస్ ఎప్పుడైతే ఎక్కువగా యాడ్ చేస్తున్నామో అందులో అయితే ఖచ్చితంగా వేయాలి. సో ఎందుకంటే దానివల్ల మనకు డైజెషన్ ఇష్యూస్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం. సో కొంచెం మనకు ఆ గ్రేవీ రావాలని చెప్పి మనం టొమాటో ప్యూరీ యాడ్ చేస్తాం. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా మసాలాస్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కారం, గరం మసాలా కొంచెం, అలాగే కొంచెం ఉప్పు. సో కొంచెం వాటర్ వేసుకున్నాం. సో ఇలా మసాలాలు ఎక్కువ యాడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం పెరుగు కూడా యాడ్ చేయాలని చెప్పి మనం పెరుగు తీసుకొచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్డ్ కూడా యాడ్ చేద్దాం.
పెరుగు, నెక్స్ట్ కాజు పేస్ట్ కూడా, కాజు పేస్ట్ ఇవి ఎక్కువ మసాలాస్ యూస్ చేస్తాం కదా, ఎస్పెషల్లీ కాజు పేస్ట్ యూస్ చేసినప్పుడు తరచుగా యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది మనం కాజు పేస్ట్ యూస్ చేస్తే. బట్ కాజూస్ అనేవి డ్రై ఫ్రూట్స్లో కూడా అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు అంటారు కదా, సో ఎంత ఫ్రీక్వెంట్గా ఇది వాడచ్చు? సో ఇది కూడా మనం వీక్లీ వన్స్, లైక్ ఎప్పుడైతే స్పెషల్ డిషెస్ చేయాలి అని అనుకుంటారో, ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ అలా కాకుండా, సో కొంచెం ఇలాగే నార్మల్ కుకింగ్లోనే డిఫరెంట్ టేస్ట్ ఏదైతే ఎన్హాన్స్ చేస్తాం, లైక్ కాజు పేస్ట్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్ కంటెంటే, బట్ ఎప్పుడైనా ఒకసారి కొంచెం టేస్ట్ బర్త్ ఎన్హాన్స్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి ఇలాంటివి యూస్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు అయితే కొంచెం ఫీస్ట్ అనమాట అంతేనా? సో సూపర్గా ఉంది, చాలా రిచ్గా ఉందన్నమాట. సో ఇలా మనం వైట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, కాజు పేస్ట్ కావచ్చు, క్రీమ్, మిల్క్ ఇవి యాడ్ చేసినప్పుడు ఒక రిచ్నెస్ అనేది తెలుస్తుంది. ఓకే, కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టాలి, కాస్త కుక్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫుల్ మకానీ కూడా వేద్దాం. ఓకే, సో రెండు సూపర్ కాంబినేషన్ అనుకుంటా కదా. అవును, సో ఆల్రెడీ మనం రోస్ట్ చేసేసాం కాబట్టి ఫుల్ మకానీ ఆ క్రంచీగా అలా ఉంటుంది అనమాట, రోస్ట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం సమకూర్చుకోవాలి యాక్చువల్గా, అంతేనా? పర్ఫెక్ట్. సో రెడీ టు సర్వ్? ఎస్. ఇప్పుడు గార్నిష్ చేద్దాం. కొంచెం కొత్తిమీర కూడా. వావ్, ఓకే లాస్యా, మటర్ ఫుల్ మకానీ మసాలా రెడీ అయిపోయింది. మటర్ ఫుల్ మఖానీ మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మటర్ ఫుల్ మఖానీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు అరకప్పు, ఫుల్ మఖానీ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు. మటర్ ఫుల్ మఖానీ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఫుల్ మఖానా వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి వెన్న కూడా వేసి జీలకర్ర, ఇంగువ, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, జీడిపప్పు పేస్ట్ వేసి మరీ కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఫుల్ మఖానీ, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటర్ ఫుల్ మఖానీ మసాలా రెడీ.